హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అక్కడైతే మీరా ఏడుస్తూనే వాళ్ళ అన్నయ్య దగ్గరకు వచ్చిందనమాట. అన్నయ్య నేను చనిపోతాను, అన్నయ్య నేను చనిపోతాను అనేసి అంటూ ఉంటే శరత్ చంద్ర అయితే ఏమమ్మా ఎందుకయింది, ఏమైందమ్మా, ఎందుకమ్మా అలా అంటున్నావు అనేసి శరత్ చంద్ర అడుగుతూ ఉన్నాడనమాట. లేదన్నయ్య, ఆయన ఎన్ని పనులు చేసినా కూడా అంటే శారదని పెళ్లి చేసుకున్నాడు. మరి శారదని అప్పుడప్పుడు కలిసి వస్తున్నాడు అన్నా కూడా నేను ఏదీ తెలియని దానిలాగే ఒక్కరోజు కూడా అడగకుండా అలానే ప్రేమగానే ఉన్నాను. కానీ మరి ప్రేమను ఇంత దాచిపెట్టుకున్నా కూడా ఆయనకి నా ప్రేమ అర్థం కావట్లేదు అన్నయ్య. అందుకే వద్దు అన్నయ్య, నేను చనిపోతాను. ఎందుకంటే ఆయన నన్ను విడాకులు అడిగేశారు అన్నయ్య అనేసి ఏడుస్తుందనమాట. అప్పుడే అపూర్వ మరియు శరత్చంద్ర లేదమ్మా, ఏమీ కాదు. నేను అప్పుడే వాళ్ళ శరత్చంద్ర అన్నయ్య ఏమన్నాడంటే, లేదమ్మా నేను నీకు మాట ఇచ్చాను కదా, ఎప్పటికైనా నిన్ను మీ మీ ఆయన్ను నిన్ను ఇద్దరిని కలిపేస్తాను అనేసి అన్నాను కదమ్మా, మరి ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు అని అంటూ ఉంటే, లేదన్నయ్య నేను ఆయన నన్ను విడాకులు అడిగాక ఇక ఏముందన్నయ్య, నేను చనిపోతాను అనేసి ఏడుస్తూ ఉంటే అపూర్వ వచ్చేసి అప్పుడు ఏమంటుందంటే, ఏడ్చొద్దు మీరా, నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఆపమ్మా నువ్వు, ఎందుకంటే మీ అన్నయ్య మాట ఇచ్చాడంటే అయిపోతుంది ఖచ్చితంగా అని అంటూ ఉన్నారనమాట. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ భూమి వచ్చేసి కేపీతో మాట్లాడుతూ ఉంటే అంటే పాయిజన్ తాగేశారు కాబట్టి కేపీ అలాగే పడిపోయాడనమాట. పడిపోగానే తొందరగా అంటే భూమి గట్టిగా అరుస్తూ అందరిని పిలిచేసిందనమాట. అందరూ వచ్చేసి కేపీని కార్లో పెట్టబోతుంటే పెట్టడానికి వీలు కాకుండా ఉంటే అప్పుడే గగన్ మరియు వాళ్ళ అమ్మ శారద ఇద్దరు అక్కడ ఇంటికి వచ్చేసరికి గగనే వాళ్ళ నాన్నగారిని ఎత్తుకొని అలా కారులోన పడుకోబెట్టాడనమాట. అలానే అక్కడికి హాస్పిటల్కి వెళ్ళిపోయారనమాట. అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీరా అయితే శారద అయితే కేపీని చూడ్డానికి లోపలికి వెళుతూ ఉంటే అప్పుడే మీరా, ఆగు, నువ్వు నీ వల్లే మా ఆయన ఇలా చేసింది అంటే నువ్వు గగన్ పెళ్ళి నీ కొడుకు పెళ్ళి చెయ్యాలి, నాతో పాటు ఉండి మనమిద్దరు కలిసి చేద్దామండి అని అనింటావు, అందువల్లే ఆయన ఈ పని చేసింటారు అనేసి గట్టిగా అరిచిందనమాట. అరవడంతో అప్పుడే శారద లేదు అని ఏడుస్తూ ఉన్నిందనమాట. మరి మీరా ఏమనింది అంటే, అందువల్లే నాకు మా ఆయన విడాకులు ఇవ్వు అనేసి ఎన్నటికీ లేనిది ఈ మాట ఇప్పుడు అన్నారు అనేసి అనిందనమాట. అప్పుడే గగన్కి కోపం అంటే చాలా కోపం వచ్చేసి, ఆగు చిన్నమ్మ, ఇంకా నువ్వెందుకు మాట్లాడుతున్నావు, మాకు ఆయనతో విడాకులు కావాలి అనేసి అంటూ ఉంటే ఆయన మా అమ్మకు విడాకులు ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు మమ్మల్ని. మరి ఇప్పుడు చూస్తే మీరు ఇలా మాట్లాడుతున్నారు. మీకు మీ ఆయన కావాలి అంటే సాధ్యమైతే మా అమ్మకు విడాకులు ఇప్పించేసేయండి, అప్పుడు మీరెవరో మేమెవరో ఉండిపోతాము అనేసి అన్నాడనమాట. అప్పుడే అమ్మ తీసుకోమ్మా, నువ్వు ఈ పేపర్ మీద అంటే ఈ విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టేసే అనేసి అన్నాడనమాట గగను. ఇది ఇలా ఉండగా అక్కడ అంటే కేపీకు చాలా అంటే చాలా సీరియస్ అవుతూ ఉంటే శారద వచ్చేసి, ఓ శారద, మీరా మరియు చరణ్, భూమి అందరూ కలిసి ఒక పంతుల దగ్గరికి వెళ్ళేసి అంటే టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక గుడిలో పూజారిని అడిగారనమాట. అంటే మా ఆయనకి ఇలా జరిగింది, ఏం చేయాలండి, ఏదైనా చెప్పండి అనేసి అడగడంతో ఆయన అన్నారు ఏమన్నారంటే, ఇక్కడ కొండాలమ్మ తల్లి కొలువై ఉంది, ఆ అమ్మవారిని కొలిస్తే ఖచ్చితంగా నీ పసుపు కుంకాలు మిగిలే అవకాశం ఉందమ్మా, నువ్వు వెళ్ళు పూజ చేయమ్మా అనేసి, పూజ ఎలా చేయాలి అనేసి చెప్పారనమాట. అంటే మీరా మరియు శారద ఇద్దరూ కలిసి కళ్ళకి గంతలు కట్టేసుకొని తలపైన నీళ్ళ కుండని పాలకుండని తలపైన పెట్టుకొని మెట్లెక్కుతూ చూడకుండా కళ్ళకి గంతులు కట్టుకొని రావాలన్నమాట. ఇది ఇలా ఉండగా మీరా మరియు అక్కడ
ఆ శారద ఇద్దరు వస్తూ ఉంటే ఏం జరిగిందబ్బా అంటే సడన్గా పాము వచ్చేసిందనమాట. ఆ పాము రావడంతో మీరా అయితే ఆ బుసలు కొట్టే సౌండ్ వినేసి ఆ మట్టి కుండని కింద పడేసిందనమాట. కింద పడేయడంతో అక్కడ కేపీ అయితే చాలా అంటే చాలా నొప్పులతో బాధపడిపోతున్నాడనమాట. ఇది ఇలా ఉండగా భూమి వచ్చేసి ఆ పాము దగ్గరికి మెల్లిగా వచ్చేసి ఆ పాము దగ్గర చేయి పెట్టగానే అక్కడ పామైతే భూమి తల దగ్గరికి వచ్చేస్తుందనమాట. మెడంతా చుట్టేసుకుంటుందనమాట. మరి ఎలా చేయాలి అని అంటూనే ఇంకో చెయ్యి పెట్టేసరికి అది అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. అలా వీళ్ళేం చేశారంటే పూజనైతే అక్కడి నుంచి కంటిన్యూ చేసేసి పైనకొచ్చేసి అక్కడ ఆ కొండలమ్మకి అంటే పాలతోన అభిషేకం చేసిందనమాట శారద. అభిషేకం అలా చేస్తూ ఉంటే కేపీకి కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు. రేపటి రోజు కేపీ బతుకుతాడా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.